ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. దేవుడి లేఖన భాగం ఆశించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి, అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు సుమారు 563 సందేశాలు యోహాను సువార్తలోని 19వ అధ్యాయంలోంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ప్రాముఖ్యంగా యోహాను సువార్త 19వ అధ్యాయం నుంచి ఇప్పటివరకు 16 సందేశాలు మనం వినడం జరిగింది. ఇక కొన్ని సందేశాలు కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. 14-15 సందేశాలు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. 147వ కీర్తనలు అనుకుంటాను, దేవుని వాక్యము బహువేగంగా పరిగెత్తునని రాయబడింది. కాబట్టి దేవుని వాక్యం క్విక్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంది, వెళ్తుంది అనగా స్పీడ్గా చెప్తాడని కాదు దేవుజనులు. కనుక దేవుని వాక్యాన్ని ఫాలో అవుదాం. అది మన వైపుగా, మన ముందుగా వెళుతున్నప్పుడు అబ్రహాము చెప్పినట్టుగా నీ దాసుడిని దాటిపోవద్దు అన్నట్టుగా దేవుణ్ణి అడుగుదాం. దేవా, నీ వాక్యము, నీ కృప నన్ను దాటిపోకూడదు. దావీదు కుమారుడా దాటిపోకయా అని భక్తుడు పాడినట్లుగా దేవుని కృప దాటిపోవడానికి వీల్లేదు. సంహార దూత దాటిపోవచ్చు, కానీ స్వర్గంలోని దేవుని కృప దాటిపోకూడదు. దేవుని కృప నీ ఇంటి దగ్గరికి రావాలి, నీ ఇంట్లోకి రావాలి, నీ జీవితంలో రావాలి. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే గమనించండి, యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన సమర్థులు. అది ఎటువంటి వ్యాధి అయినా కానీ, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, లేకపోతే ఇంకా ఏదైనా ట్యూమర్స్, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా కానీ ప్రభువుకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక ధైర్యంగా ఉందాం. ప్రభు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు అబద్ధికుడు కాదు. కనుక వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఐగుప్తులకు వచ్చినట్టు ఏ తెగులను నేను మీకు రానివ్వనని చెప్పినట్లు దేవుడు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన్ని అభ్యర్థించినప్పుడు, ఆయన పాద పద్మముల మీద పడ్డప్పుడు ఆయన మన రోగాల్ని భౌతికమైన, మానసికమైన, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి రోగాన్నైనా ఆయన తొలగించగలడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీ ప్రార్థనా విషయాలు, మీ అనారోగ్య విషయాలు మీరు మాకు తెలియజేయండి. ప్రార్థిస్తాం మీ కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 9. నీవెక్కడి నుంచి వచ్చివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. And he entered into the praetorium again and said to Jesus, where are you from? But Jesus did not answer him. సడన్గా ఎందుకు పిలాతు ఆ ప్రశ్న అడిగాడో అర్థం కావడం లేదు. ఆయన కాకపోయినా ఆయన నేరాల గురించి అడగమంటే, ఆయన చేసిందేంటి అని అడగమంటే, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నాడు ఏంటి? యేసు స్థానంలో వేరే వాళ్ళు ఉంటే చెప్పినవాడు, నేను తోటలోంచి వచ్చానండి, నన్ను మీ వాళ్ళు పట్టుకొచ్చారు, మీ సైనికులు పట్టుకొచ్చారని చెప్పిండేవాడు. కానీ యేసు మౌనంగా ఉన్నాడు. అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో నీ స్వగ్రామం ఏది అని అడిగాడు. కానీ యేసు దానికి సమాధానం చెప్పలేదు. యేసు మౌనంగా ఉన్నాడు. ఆయన తన నోరు తెరవలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. మన టైటిల్ యేసు మౌనము, ద సైలెంట్ ఆఫ్ జీసస్. యేసు మౌనానికి కారణం ఏంటి? కారణాలు లేవా? కారణం లేకుండానే మౌనంగా ఉంటారా? కారణాలు ఉన్నాయి. యేసు యొక్క మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసు మౌనాన్ని గురించి 5 విషయాలు మీకు ప్రాముఖ్యమైన విషయాలు గుర్తు చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు మౌనం.
అంటే యేసు మాట్లాడడానికి కాదు, యేసు మాట్లాడతాడు, అదే సమయంలో మౌనం వహిస్తాడు. యేసు మౌనంలో కూడా మాటలు దాగి ఉన్నాయి. ఒక భక్తుడు అందుకనే పాట రాశాడు, నీ మౌన జవాబులలో నీ హృదయం ఎరుగుట నేర్పుము. మౌన జవాబులంట, మౌనం కూడా జవాబే. హిస్ సైలెంట్ ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్, ఒక జవాబే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మౌన భాష అది, యేసు యొక్క భాష మౌన భాష. అనగా యేసు మాట్లాడిన భాష అరామిక్ భాషలో మాట్లాడాడు కదా, మౌన భాష అంటున్నారు ఏంటి అని అంటారేమో. అంటే ఇక్కడ రాయబడిన మాట, పిలాతుతో ఏమీ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కానీ తర్వాత వెంటనే కొన్ని వచనాల్లో, లేకపోతే తర్వాత వచనాల్లో నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉందని నువ్వు ఎరుగవా అని అన్నప్పుడు అప్పుడు మౌనం వహించలేదు. గమనించాలి, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగా ఉండాలి. అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో మనం మాట్లాడడానికి వీల్లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మౌనంగా ఉంటే మహావివేకిగా ఎంచబడతారని దేవుని వాక్యంలో రాయబడింది సామెతల గ్రంథంలో. కొంతమంది మౌనంగా ఉండకుండా రెచ్చిపోయి రేగిపోయి స్త్రీల సంగతి ఆలోచిస్తే వాళ్ళు మగవారి కన్నా పురుషుల కన్నా అధికంగా మాట్లాడుతూ, మౌనం అనేది స్త్రీలకి అరుదైనటువంటి అనుభవంగా ఉంటుంది. సరే, దేవుని స్తోత్రం. స్త్రీ పురుష తారతమ్యాల దృష్ట్యా మౌనాన్ని గురించి మనం ఆలోచించడం లేదు. యేసు మౌనాన్ని గురించి, యేసు మౌనం ఎటువంటిది, యేసు మౌనం మనకి ఏం నేర్పిస్తుంది, ఏదైనా నేర్పిస్తుందా? నేర్పించగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిద్దాం. 19వ అధ్యాయము 9వ వచనంలో మన మూలవాక్యంలో మనం చదువుకున్నాం, ఆయన ఏం మాట్లాడలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన నోరు తెరిచి బోధించేశాడు. నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నింపుతాను అని 81వ కీర్తనలో వాగ్దానం ఉంది. ఈ వాగ్దానము మెస్సియాకు వర్తించదా? ఈ వాగ్దానం మెస్సియా అప్లై చేసుకోడా అని ఆలోచిస్తే, ఆయన నోరు తెరిచిన సందర్భాల్లోనే నోరు తెరిచి పరలోక రాజ్య మర్మాలు బోధించిన సందర్భాలు మనకు సువార్తలో కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును. గనుక నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఎరుగరు. Jesus replied to them, even if I testify about myself, my testimony is valid, for I know where I came from and where I am going. But you have no idea where I came from or where I am going. పిలాతు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించి నో, అలా లేదు, అలా రాయబడలేదు. పిలాతు యొక్క చిన్న ప్రశ్నకి ఆయన విపరీతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఆన్సర్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నానని నాకు తెలుసు. కానీ మనలో అనేకులకి ఈ విషయం తెలియదు. మనం అక్కడికి ఎందుకు వచ్చాం, అక్కడి నుంచి ఇంకా చోటికి ఎందుకు వెళ్తున్నాం అనే విషయాలు మనకు తెలియదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట, పిలాతు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాడు. కొంతమంది సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటారు. రాజకీయ నాయకులు కూడా నో కామెంట్స్ అండి, ఇప్పుడు కాదండి, టైం లేదు అని చెప్పేసి దాటిపోతుంటారు. యేసు ప్రభు అలా దాటిపోయినవాడు కాదు. సత్యం అనగానేమి అనేదానికి సమాధానం చెప్పాడు, కానీ పిలాతు అందుబాటులో లేడు. ప్రశ్నించిన వాడు ప్రభు దగ్గర అందుబాటులో లేడు, ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఇప్పుడు ప్రశ్నించిన వాడు ప్రశ్నించాడు, కానీ ప్రశ్న విన్నవాడు జవాబు చెప్పాల్సిన వాడు జవాబు చెప్పలేదు. తర్వాత ప్రశ్నించిన వాడు ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సిన వాడు సరైన జవాబు చెప్పాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనంలో మనం గమనించినట్లయితే, అలాగైతే మనుష్య కుమారుడు
మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడలా మునుపున్న చోటునకు వెళ్ళడం మీరు చూసినాడలా ఏమంటారు? then what would you think if you saw the Son of Man ascending to where he was before? మొట్టమొదటి మాట, జవాబు తెలియనప్పుడు కొంతమంది మౌనంగా ఉంటారు, కానీ జవాబు తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? యేసు మౌనాన్ని గురించి 5 విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ 1, యేసు మౌనము మర్మాత్మకమైనది. హిస్ సైలెన్స్ ఈస్ మిస్టీరియస్. రోమా అధికారులకు యూదా అధికారులకు అర్థం కాంది. దట్స్ ఎ మిస్టరీ. హిస్ సైలెన్స్ ఈజ్ ఎ మిస్టరీ. హిస్ స్పీకింగ్ ఈజ్ ఆల్సో ఎ మిస్టరీ. ఆయన మాట మర్మమే, ఆయన మౌనము మర్మమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈజ్ ఎ మిస్టరీ. మాటకి మాటకి మధ్యలో మౌనం ఉండే అవకాశం ఉంది. మౌనం తర్వాత మాట, మాట తర్వాత మౌనం, ఇలా ఉండే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, యేసు యొక్క మౌనం ఎట్టిది? ఈజ్ ఎ మిస్టీరియస్. శిష్యులు అక్కడెవరు లేరు. కొన్ని గంటల క్రితం పేతురు ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? బహుశా యోహాన్ అక్కడ ఉన్నాడేమో, పేతురు కూడా వెళ్ళిపోయినటువంటి యోహాన్ మిగిలి ఉన్నాడేమో. సరే, ఏదేమన్నప్పటికీ ఎవరికి అర్థం కాలేదు. యేసు ఇలా మౌనం వహించడే, ఎందుకు ఈ మోగ నోము అని వాళ్ళు ఆలోచించినప్పటికీ వాళ్ళ ప్రశ్నకు సమాధానం దొరకపోయి ఉండొచ్చు. అడిగింది ఒక అధికారి అయినప్పటికీ కూడా ఏం మాట్లాడలేదు. అదే అధికారి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని మన నిబంధనలు ఏం లేవు. అన్యాయంగా సమయం కాని సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఆయన అరెస్టు చేసి చేస్తున్న పని ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్య దేశంలోనే అటువంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు, నిరంకుశ నియంతృత్వ పాలనలో, రాజరికపు వ్యవస్థలో ఇటువంటి అన్నీ జరుగుతాయో అవన్నీ లేఖనాల్లో ప్రస్తావించబడలేదులేండి, వేరే విషయం. 1, నెంబర్ 1, యేసు యొక్క మౌనము మర్మాత్మకమైనది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం కనిపిస్తుంది. యేసు ప్రభు యొక్క సుదీర్ఘ ప్రసంగంలో. స్తోత్రం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు సడన్గా మనం ఇటు వచ్చాము? పిలాతు ప్రశ్నకి ప్రభు సమాధానం చెప్పలేదని మనం ఆలోచించి ఇక్కడికి వచ్చేసేమేంటి? డోంట్ గివ్ దట్ విచ్ ఈస్ హోలీ టు డాగ్స్, నైదర్ త్రో యువర్ పర్ల్స్ బిఫోర్ స్వైన్, సో దట్ దే డోంట్ ట్రాంపుల్ దెమ్ అండర్ దేర్ ఫీట్ అండ్ దెన్ టర్న్ అరౌండ్ అండ్ టియర్ ఇన్ టు యూ. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఇచ్చిన టీచింగ్, తాను ఏం చెప్పాడో అయితే తాను ఏం బోధించాడో దాని ప్రకారం చేసేవాడు ఆయన. ఆయన బోధ ఒకటి, ఆయన మాట ఒకటి, అలా ఉండదు. ఆయన ఏం బోధిస్తాడో చేసిన వాటినే బోధిస్తాడు, బోధించిన వాటిని ఆయన చేస్తాడు. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను వాడుక భాషలో కూడా. పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి, అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చివేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి, వేస్తే అవి వాటిని కాళ్ళ కింద తొక్కి పాడు చేస్తాయి. స్తోత్రం, స్తోత్రం. కుక్కలు పందుల గురించి రాయబడింది. కుక్కలకు పందులకు అన్నీ వేయడానికి వీలు లేదు. అన్నీ వేయడం వల్ల ప్రయోజనం లేదు. పవిత్రమైనది కుక్కలకు వేయడానికి వీలు లేదు. ముత్యాలను తీసుకొని పందులు ఎదుట వేయడానికి వీలు, వాటి విలువ తెలియదు. పవిత్రమైన దాని విలువ కుక్కకు తెలియదు, ముత్యాల విలువ పందికి తెలియదు. బురదలో పొల్లాడే పందికి ఏం తెలుస్తుంది ముత్యాల విలువ? వీధుల్లో తిరిగేటువంటి అసహ్యమైన వాటిని విసర్జిత పదార్థాలను భుజించేటువంటి కుక్కకేం తెలుసు పవిత్రమైన వాటి విలువ? ఇక్కడ ప్రభువు కుక్కలు పందుల గురించి మాట్లాడడం లేదు, కానీ ఆయన కుక్కలు పందులు లాంటి మనుషుల గురించే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ ఆ ప్రెటోరియం అనేటువంటి ఆ స్థలంలో లేదు అంటే అధికార మందిరంలో, అక్కడ ఆ అధికార మందిరంలో కొంతమంది ఉన్నారు. అందరని కాదు, కొంతమంది పందులు లాంటి వారు ఉన్నారు, కుక్కలు లాంటి వారు ముందు ఉన్నారు. వారి ముందు పవిత్రమైంది, వారి ముందు పరిశుద్ధమైనది, వారి ముందు ముత్యాలు లాంటివి పెట్టకూడదు, వారి ముందు తాను మాట్లాడకూడదు, వారి ముందు మాట్లాడకూడదని తాను తీర్మానం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అనగా తన ప్రత్యుత్తరము, తన జవాబు అనేటువంటి ముత్యాన్ని, తన జవాబు అనేటువంటి పవిత్రమైన దాన్ని 2 రకాల ప్రజలు, పందుల్లాంటి ప్రజలు, కుక్కల్లాంటి ప్రజల ముందు వేయకూడదని ప్రభు భావించాడు. అందుకనకే ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మౌనానికి కారణాలు మనం అన్వేషిస్తున్నాం. అనగా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. హీ వాజ్ ప్రాక్టీసింగ్ వాట్ హీ టాట్. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయనకి కూడా ప్రాక్టీస్ కావాలి. ప్రతి వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనకు ప్రాక్టీస్ అనేది మనల్ని పూర్ణులుగా చేస్తుంది, పూర్ణ సిద్ధులుగా చేస్తుంది, పర్ఫెక్ట్గా చేస్తుంది, పక్వతలోకి తీసుకొని వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, యేసు మౌనం మర్మాత్మకమైనది. రెండవది, యేసు మౌనము అభ్యాసాత్మకమైనది. ఇట్ వాజ్ ప్రాక్టికల్. హీ సైలెంట్ వాజ్ ప్రాక్టికల్. తాను బోధానుసారంగా, తాను బోధించిన దాని ప్రకారం తాను మౌనం వహించాడు. ప్రతిదానికి సమయం ఉందని భావించాడు. ఇప్పుడు మాట్లాడే సమయం కాదనుకున్నాడు, మాట్లాడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడే సమయంలో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చి ఒకరి చెవుల్లో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అది మందిరంలో మాట్లాడాల్సిన సమయం కాదు, చర్చ్లో మాట్లాడుకోవాల్సిన సమయం కాదు. చర్చ్ బయట మాట్లాడుకోవాలి. లోపలికి వచ్చామా మాటలు ఆగిపోవాలి. ఇక దేవుని యొక్క మాటలు మాత్రమే వినడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకటి, ఆయన మౌనము మర్మాత్మకమైనది. రెండవది, ఆయన మౌనము అభ్యాసాత్మకమైనది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. బుక్ ఆఫ్ ఐజయా 53:7. స్తోత్రం. అక్కడ దౌర్జన్యమునందెను, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, తెరవలేదు. వదకు తేపుడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తివాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, అతడు లేఖనందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగూ ఆయన నోరు తెరవకుండెను. ఆ నపుంసకుడు చదువుతున్న భాగం అది. ఫిలిప్పు దాన్ని ఆధారంగా చేసుకొని సువార్తను చెప్పాడు. అతన్ని రక్షణానుభవంలోకి నడిపించాడు, బాప్తిజం ఇచ్చాడు. అతని పాటికి అతను వెళ్ళిపోయాడు, ఇతని పాటికి ఇతను వచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటి అంటే, ఆయన మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట అక్కడున్న పిలాతో, అక్కడున్నట్టు అన్నానో లేదా కాయప లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు, డ్రాప్ అయిపోయారు. పిలాతు మందిరంలో ఉన్నట్టు పెద్దలు లేదా ప్రధాన యాజకులు కూడా ఉన్నారని రాయబడింది అక్కడ. ఈ బొచ్చు కత్తిరించు వారి ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడు. పందులు, కుక్కలు లాంటి వారు, బొచ్చు కత్తిరించు వారు లాంటి వాళ్ళ ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడు. అనగా ఆయన యొక్క మౌనము ప్రవచనాత్మకమైనది. ఆయన మౌనాన్ని గురించి ముందుగానే చెప్పబడింది. ఆయన మాటను గురించి ప్రవచనం ఉంది, ఆయన మౌనాన్ని గురించి ప్రవచనం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా హిస్ సైలెన్స్ ఈజ్ ప్రొఫెటికల్. ఆయన యొక్క నిశ్శబ్దం లేకపోతే ఆయన యొక్క మౌనం అనేది ప్రవచనాత్మకమైనది, ముందుగానే చెప్పబడింది. యేసుక్రీస్తుకు 700 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు పుట్టడానికి ముందుగానే ఆయన యొక్క మౌనాన్ని గురించి, మెస్సియా యొక్క మౌనాన్ని గురించి యెషయా భక్తుడు చక్కగా చెప్పాడు. దేవుడు ఆయనకు బయలుపరిచాడు. యేసు యొక్క పుట్టుక జననం గురించి మాత్రమే కాదు, యేసు యొక్క మరణం గురించి మాత్రమే కాదు, యేసు యొక్క మౌనం గురించి కూడా దేవుడు ఆయనకు బయలుపరిచాడు. సిలువలోని మరణం మాత్రమే కాదు, సిలువకు ముందు మరణం, తర్వాత తీర్పుల దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితుల దగ్గర మౌనం. హి వాజ్ సైలెంట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన యొక్క మౌనము మర్మాత్మకమైంది, ఈజ్ ఎ మిస్టీరియస్. రెండోది, ఆయన యొక్క మౌనం అభ్యాసాత్మకమైంది, ఇట్ వాస్ ప్రాక్టికల్. మూడోది, యేసు ప్రభు యొక్క మౌనము ప్రవచనాత్మకమైంది, ఇట్స్ ప్రొఫెటికల్. నాలుగోది, యేసు ప్రభు యొక్క మౌనం ఏంటి, ఎలాంటిది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. బుక్ ఆఫ్ జెఫన్యా
3:17. నీ దేవుడైన ఆ, యెహోవా నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నాడండి. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి, హిస్ పవర్ఫుల్ గాడ్. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో ఆయన బహు ఆనందముతో యందు సంతోషించును. మీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆ, ఆయన హర్షించును. దేవుని స్తోత్రం. ఆయన హర్షిస్తాడట, దేవుడు హర్షిస్తాడట. మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహిస్తాడు. హీ ఈజ్ సైలెంట్ ఇన్ హిస్ లవ్. అనగా ఆయన ప్రేమ వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటాడు. ఆయన మౌనంలో ప్రేమ ప్రదర్శనను మనం అర్థం చేసుకోగలం. హీ ఈజ్ సైలెంట్ ఇన్ హిస్ లవ్. వెన్ హీ ఈజ్ లవింగ్ యూ, హీ ఈజ్ సైలెంట్. ఆయన మాట్లాడలేదు అంటే దాని అర్థం ఆయన నిన్ను వెలివేశాడో, నెట్టివేశాడో, త్రోసివేశాడు, నిన్ను అసహించుకుంటున్నాడు కదా అర్థం. దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, ఆయన ప్రేమిస్తున్నాడని. యేసు మౌనం యేసు యొక్క ప్రేమను తెలియజేస్తుంది. ఇప్పుడు ఎవరి మీద ప్రేమ? పిలాతు మీద కాదు, పంపిన వాని మీద ప్రేమ, పంపిన తండ్రి మీద ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పంపిన తండ్రి మీద, అవును, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని సంతోషపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు యొక్క మౌనము అది ఎటువంటిది అంటే అది అనుభవాత్మకమైనది. ఇట్స్ ఎక్స్పీరియన్షియల్. అది ఎక్స్పీరియన్స్తో కూడుకున్నది. అనుభవిస్తున్నాడు, ఏదో అనుభవిస్తున్నాడు. పిలాతు లేకపోతే ఆయన క్రూరమైన తోడేళ్ల మధ్యలో ఉన్నప్పటికీ, ఒక గొర్రె పిల్లగా ఉన్నప్పటికీ కూడా హీ వాజ్ ఎంజాయింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎనిమీస్ మధ్యలో కూడా, శత్రువుల మధ్యలో కూడా భోజనపు బల్ల అనగానే అక్షరార్థమైన భోజన బల్ల అని కాదు కానీ, స్తోత్రం, ఆత్మ సంబంధమైన బల్ల అని. శత్రువులను దూషిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుడు నీ కొన్ని విషయాలు, వాక్యంలోని సత్యాలు తెలియజేస్తున్నప్పుడు ధైర్యంగా నువ్వు శత్రువుల మధ్యలో, శత్రువుల సాన్నిధ్యంలో ఉన్నటువంటి అనుభవాన్ని నువ్వు ఎదుర్కోగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన మౌనము మర్మాత్మకమైనది. రెండవది, ఆయన మౌనము అభ్యాసాత్మకమైనది. మూడవది, ఆయన మౌనము ప్రవచనాత్మకమైనది. నాలుగవది, ఆయన యొక్క మౌనము అనుభవాత్మకమైనది. ఐదో విషయాన్ని కూడా చెప్పి ముగించేస్తాను. చదవండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. అయితే ఆయన ఒక్క మాటకైనను ఉత్తరం ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాడు. And he did not answer him, not even a word. ఒక్క మాట కూడా. So that the governor was extremely amazed. He did not answer him, not even a word, a single word. So that the governor was extremely amazed. ఆశ్చర్యపోయాడు, గవర్నర్ ఆశ్చర్యపోయాడు. ఎవరి గవర్నర్ అని మనం కొద్దిగా ఆలోచిస్తే, మత్తయిలో, లూకాలో హేరోదు దగ్గర తీర్పును గురించి ప్రస్తావించబడింది, యోహానులో ప్రస్తావించబడలేదు. 27వ అధ్యాయము 14వ వచనంలో యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్ర పాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది. స్తోత్రం. రాష్ట్ర పాలకుడు అంట, అధిపతి, గవర్నర్. దేవుని స్తోత్రం. ఆశ్చర్యాన్ని కలిగించేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హిస్ సైలెన్స్ ఈస్ వండర్ఫుల్. ఇట్ కాజెస్ వండర్ ఇన్ యూ. దేవుని స్తోత్రం. మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు అని భక్తులు పాడతాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడలేడు కాబట్టి మాట్లాడలేదని కాదు, మాట్లాడగలడు అయినా మాట్లాడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క మౌనాన్ని గురించి 5 విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, అది మర్మాత్మకమైనదని. రెండోది, అది అభ్యాసాత్మకమైనది. మూడోది, అది ప్రవచనాత్మకమైనదని. నాలుగవదిగా, అది అనుభవాత్మకమైనదని. ఐదవదిగా, అది ఆశ్చర్యార్థకమైనది. దేవుని స్తోత్రం. ఆశ్చర్యాత్మకమైనది. ఆశ్చర్యం ఉంది అందులో. ఏంటిది? సాధారణంగా హింసిస్తున్న వాళ్ళు ఆ దెబ్బలకి ఇంకా నానా మాటలని, అవి మాట్లాడి, ఇవి మాట్లాడి, దూషణ మాటలు మాట్లాడి, ఇలా మాట్లాడేవాళ్ళు, ఈయన మౌనంగా ఉన్నాడంటే ఆ వేదన సహిస్తూ కూడా, దూషింపబడినప్పటికీ ప్రతిదూషణ చేయలేదు అంటే హీ సంథింగ్ గ్రేట్ అని అర్థం చేసుకున్నాడు. మౌనము మన గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
ఊరినే రెచ్చిపోయి రేగిపోయి క్రిటిసిజం చేయడం మన యొక్క అవివేకాన్ని బయట పెడుతుందేమో కానీ మన యొక్క మౌనం లేదా యేసు మౌనం లాంటి మౌనాన్ని మనం పాటిస్తే, అనగా ఏదో మౌన సభ లేకపోతే సంతాపం ప్రకటించడం కోసమని కొన్ని నిమిషాలు మౌనంగా ఉండడం కాదు, దాని గురించి నేను మాట్లాడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసులాగా మౌనంగా ఉండడానికి, యేసులాగా మాట్లాడడానికి మనం నేర్చుకోవాలి. దయచేసి తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. 5 విధాలైనటువంటి మీ మౌనాన్ని మీరు మాకు తెలియజేశారు, మీకు వందనం చేస్తున్నాం. మీ మౌనము మర్మాత్మకమైనదని, అంతేకాకుండా నాయన మీ మౌనము అభ్యాసాత్మకమైనదని, మీ మౌనము ప్రవచనాత్మకమైనదని, మీ మౌనము అనుభవాత్మకమైనదని, మీ మౌనము ఆశ్చర్యాత్మకమైనదని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇంత గొప్ప మౌనాన్ని బట్టి మేమెంతగానో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మీరు మాకు ప్రతిదీ నేర్పిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు. మా పరమ బోధ కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు విన్న వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇష్టమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకొని మీ నామాన్ని మహిమపరచు సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వాక్యంలో మీకు ఏదైనా వివరణలు కావాల్సి ఉన్నట్లయితే, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి మీరు సంప్రదించండి. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో, లేదంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే దానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృప చొప్పున మీకు వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.